హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నానండి. సైడ్ జాయింట్ వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా, స్టిచ్చింగ్ వీడియో. అదేనండి ఈ వీడియో అనేది. ఇప్పుడు నేను సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఎక్కడి నుంచి అంటే నడుము దగ్గర నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము దగ్గర నుంచే నేను స్టిచ్ చేస్తానన్నమాట. హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే అస్సలు స్టిచ్చింగ్ చేయనన్నమాట. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత నేను ఇక్కడ షోల్డర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూశాను. ఎందుకంటే షోల్డర్ వాళ్ళు చిన్నగా పెట్టుకున్నారు షార్ట్గా, అది ఒకటి. ఇప్పుడు సంఖ రౌండ్ కూడా నేను చెక్ చేసుకున్నాను ఒకసారి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడి పాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఉంది. అందుకు నేను 2 ఇంచెస్ మార్జిన్ వదిలి ఉంటాను కదా, ఆ 2 ఇంచెస్ మార్జిన్ తోటే నేను పక్క నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. హ్యాండ్స్ దగ్గర ప్లేన్ ఉందండి, లైనింగ్ అయితే వేయలేదు. ఇక్కడ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా లేస్ అనేది అటాచ్ చేశాను కదా, మోతీ లేస్ అనేది వచ్చిందనమాట. అక్కడ కూడా నేను చాలా జాగ్రత్తగా స్టిచ్ చేశానమాట. ఎందుకంటే మన సూదులు అయితే విరిగిపోతూ ఉంటాయి కదా, అలా లేకుండా మనము చూసుకుంటూ కుట్టుకుంటే కనుక మనకు నీట్గా సూదులు అయితే ఇరిగిపోవు అనమాట. ఓకేనా? ఇలా పక్క నుంచి మరొక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను మామూలుగా ఒక 4 స్టిచ్చెస్ అయితే వేస్తానన్నమాట ప్రతి ఒక్కరికి. దీనికైతే 3నే వేసినట్టు గుర్తు. ఎందుకంటే మామూలుగా ఇది బాగానే ఉంది, బట్ వాళ్ళు ఎక్కువ వేయదక్క నాకు లోపల గుచ్చుకుంటూ ఉంటుంది అనేసి చెప్పారు. అందుకే నేను 3 స్టిచ్చింగ్ వేసేసి ఇంకా పక్కన కూడా క్లాత్ ఉంటే కటింగ్ అయితే చేసేసానండి. ఫస్ట్ కటింగ్లో నేను ఎక్కువే కట్ చేసుకున్నాను, మర్చిపోయాను అనమాట. వాళ్ళు 1 ఇంచ్ పెట్టమని చెప్తే కూడా నేను 2 ఇంచెస్ అయితే మామూలుగా పెట్టేది కదా, ఆ అలవాట్లో పొరపాటు అంటారు కదా, అలా నేను 2 ఇంచెస్ అయితే పెట్టేశాను. కానీ వాటిలో నేను కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి 3 స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇలా మార్జిన్ పెట్టి ఒక్కొక్క పాదం అంతా స్టిచ్చింగ్ అయితే పక్క పక్కనే వేసుకోవాలండి. నీట్గా లైన్స్ చూస్తారా ఎంత నీట్గా కరెక్ట్గా ఉన్నాయో. అలా స్టిచ్ వేసిన తర్వాత కోరా దగ్గర నేను ఒక స్టిచ్ అయితే వేస్తానండి లోపలికి. ఇది కూడా మనము కావాలంటే ఇన్విజిబుల్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే కుట్టలేదండి. పట్టు శారీస్కి అయితే మామూలుగా గుచ్చుకుంటాయి కాబట్టి లోపల నేనైతే అవి ఇన్విజిబుల్ లాగా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. మీ సైడ్స్లో ఇలా ఎలా చేస్తారో నాకు అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తానండి. అండ్ అలాగే కొత్త వాళ్ళకైతే మామూలుగా గుచ్చుకుంటాయి అనేసి చెప్పే వాళ్ళకైతే నేను లోపలికి స్టిచ్చింగ్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి అది కోరా దగ్గర మనకు ఓవర్లాక్ చెప్తారు కదా, అదైతే చేసేది నా దగ్గర అయితే మిషన్ లేదండి. అందుకే నేను లాస్ట్లో ఒక స్టిచ్చింగ్ అయితే చేస్తానన్నమాట. అంటే పక్క సైడ్ది కూడా నేను ఇలాగే వేస్తున్నానండి. మన సైడ్ అయితే మంచిగా కుట్టించుకుంటారు, కానీ అమౌంట్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారనమాట. నేనైతే మామూలుగా వాళ్ళని బట్టి నేను వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. కానీ మీరు కూడా అలా చేసుకోవద్దు. ఎందుకంటే మనం చేసే కష్టాన్ని బట్టి మనం అమౌంట్ తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్కి అయితే నేను 450 రూపీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా 450 రూపీస్ అయితే తీసుకున్నాను. కానీ దీనికి కాస్ట్ వచ్చేసి మామూలుగా బయట బొటిక్స్లో అయితే 600 వరకు తీసుకుంటారనమాట. కానీ నేనైతే 450 తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో కూడా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఇలా చేసుకోవాల్సి వస్తుంది. మా వాడు చూస్తారా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు సౌండ్స్ ఎక్కువ చేస్తున్నాడండి. ఇవ్వలేకపోతున్నా, ఏమనుకోవద్దు. బాబు కదా, చిన్న బాబు. సైలెంట్ రహో. చూసారు కదా, ఇప్పుడు నేను 2 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను కదా, అక్కడికైతే స్టిచ్చింగ్ చేసేసానండి. 2 సైడ్స్ కూడా నేను నీట్గా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. కానీ కొందరి దగ్గర అయితే తీసుకోవాలి, అలాంటి వాళ్ళ దగ్గర అయితే తీసుకోవద్దండి. పీనాసిగా వస్తారు కొంతమంది అయితే. లేదక్క 200 ఇస్తాం, 250 ఇస్తాం అనేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకైతే అస్సలు స్టిచ్ చేయొద్దండి నాకు తెలిసి. ఎందుకంటే నేను ఒక శారీ కూడా ఇలా స్టిచ్ చేశానన్నమాట. ఒక బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేస్తే నాకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 250 రూపీసేనండి. దానికి పడ్డ కష్టం ఇంత అంత కాదు.
కానీ అప్పటి నుంచి నాకైతే ముందే రేట్లు మాట్లాడుకోవాలి అనిపించిందనమాట. ఈ శారీ చూస్తున్నారా? ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ చూస్తున్నారా? అదైతే నేను ఎంత ఈజీగా కుట్టేసానంటే అంత ఈజీగా కుట్టాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాకు చాలా తొందరగా ఫినిషింగ్‌గా వచ్చేసిందనమాట. కానీ ఇందులో నేను కష్టపడింది ఏం లేదండి. పైపింగ్ ఒక్కటే పెట్టాను. కానీ నేను 450 చెప్తే పాపం అస్సలు నోరు మెదపకుండా ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చిందక్క. నాకు చాలా బాగా నచ్చింది. ఇదే ఇలాగే కుట్టు అనేసి చెప్పేసింది. అండ్ అలాగే వెళ్ళిపోయింది. పైపింగ్ అయితే నేను నీట్‌గా కుడతాను అనేసి తను ఎక్కడికి వెళ్ళదండి. షోల్డర్ కూడా చాలా చిన్నదిగా పెట్టుకుంది. వాళ్ళ ఫ్రెండ్‌ది కూడా తెచ్చిచ్చిందనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. అలాంటి కస్టమర్స్ ఒక 10 మంది ఉన్న చాలండి. ఇలాంటి చెత్త కస్టమర్స్ వచ్చేసి ఒక 50 మెంబర్స్ ఉన్నా వేస్ట్ అండి. ఇలాంటి వాళ్ళు డబ్బులిచ్చేవాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నా చాలు. వాళ్ళ స్టిచ్చింగ్ చేయడానికే మనకు సరిపోతుందనమాట. ఇంట్లో వర్క్ చూసుకొని, వాళ్ళని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇంట్లో చూసుకొని, మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తే గనక మనకు అలాంటి కస్టమర్స్ ఒక 10 మంది ఉంటే చాలండి. ఓకేనా? నేను చెప్పింది మీకు ఎందుకక్క ఇలా చెప్తున్నావు అనేసి అనుకుంటా ఉంటారు. కానీ నేను చెప్పే విధానం ఎందుకు ఇలా ఉంటుందంటే, వాళ్ళు చేసే చేష్టాలను చూస్తే నాకీ ఇలా అనిపిస్తుందండి. ఎందుకంటే, వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకేం అలాగే ఉండిపోదండి. కానీ మనసు కొంచెం బాధపడుతుందనమాట. అలా చెయ్యొద్దండి. కస్టమర్‌ని చీర కొనుక్కునేటప్పుడు రేట్లు అడగరు. అదే ఏమన్నా దానికి మెటీరియల్స్ తీసుకోవాలన్నా, బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా వాటికన్నిటికి వాళ్ళు బేరాలాడరండి. కుట్టే మిషన్ దగ్గరకొచ్చినప్పటి నుంచి బేరాలాడుతూ ఉంటారనమాట. ఇంత కాదక్కా అంత కుడతాము, ఇంత కుడతాము. అక్కడైతే వాళ్ళు 150కే కుడతారు. మీరేదో కుడతాననేసి తెచ్చాము అనేసి చెప్పేస్తారు. అంత ఈజీగా ఎలా చెప్తారండి? వాళ్ళు 150కి కుట్టేటప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి కదా! మరి మా దగ్గరికి ఎందుకొస్తున్నారంటే, మన ఫినిషింగ్ అలా ఉంటుంది కాబట్టి మన దగ్గరకొస్తారు. బట్ వాళ్ళు ఒప్పుకోరనమాట. మేము బాగా కుడుతున్నాము అనేసి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇగో హర్ట్ అవుతుందనమాట. అలా ఉంటారు. కానీ డబ్బులివ్వడానికి చూస్తే ఇంకొక బ్లౌజ్ ఉందిక్క అది కుట్టిచ్చేయి నేను మొత్తం ఇచ్చేస్తాను అనేసి చెప్తారు. కానీ ఇలా కూడా ఒప్పుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు తెచ్చి ఇవ్వరు. మనం ఆ బ్లౌజ్ స్టిచ్ చేయము. కానీ వాళ్ళ అమౌంట్ చూస్తే ఇలా చేస్తారనమాట. నాకైతే 1 ఇంచ్ వచ్చేసింది. అదే కింద పార్ట్‌లో నడుము దగ్గర, సైడ్ దగ్గర ఒక జాయింట్స్ అయితే పెట్టేస్తున్నానండి. అదే టక్స్‌లు ఉంటాయి గదా! అదైతే నేను ముందు వేయనండి. చాలామంది చెప్తారు ముందే వేసేసుకోండి అనేసి. నేను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏమన్నా ఇంచు తగ్గులు ఎక్కువ, తక్కువ ఉంటే గనక ఇందులో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అది నాకు కరెక్ట్‌గా యూజ్ అవుతుందనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళది కదా! నా టాలెంట్ అయితే ఇదేనండి. నేను ప్రతి ఒక్కటి మీకు వివరించి మరి చెప్తూ ఉంటాను. మీరు వింటే గనక మీరు కూడా నాలాగా స్టిచ్చింగ్ చేసి ఏదో కొంచెం సంపాదించుకోవచ్చు. నాకు తెలుగులో మాట్లాడడం కొంచెం తక్కువేనండి. ఏమనుకోవద్దు. ఏమన్నా తప్పుగా మాట్లాడింటే కూడా సారీ అండి. ఏదైనా బై మిస్టేక్ ఏదో ఒకటి తప్పుగా వచ్చేసినా కూడా సారీ అండి. ఓవరాల్‌గా నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే గనక నాకు కరెక్ట్‌గా వచ్చేసింది. నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే ఈ పాపకి ఇచ్చేసాననమాట. తను ఎంత చెప్తే అంత ఇచ్చేసిందండి. అండ్ అలాగే తను అమెరికాకు కూడా వెళ్ళింది. అమెరికాలో జాబ్ అది చదువుకోవడానికైతే వెళ్ళింది యూఎస్‌కి. చాలా మంచి పాప అండి. ప్రతీదీ నా దగ్గరే స్టిచ్చింగ్ చేపించుకుంటుంది.